యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబుల్ స్టడీ కార్యక్రమంలో దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా మత్తయి సువార్తలోని వాక్య ధ్యానాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశమునకు సహకారి ఎవరు లేరు. ఈ మాసము అంతము వరకు అనుదినము సహకారులు కావాలి. ఈ మాసంలో ఎపిసోడ్ సహకారులు తక్కువగా వచ్చినారు. ప్రార్థన చేయమనవి. ప్రార్థించుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఈ దినం ఆదివారం మందిరములో ఆరాధించి ఉంటారు. మరోసారి ఆరాధన చేద్దాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. ఈ దినం మిమ్మను ఆరాధించాం, సంఘంలో చేరి స్తుతులర్పించాం. మరోసారి మిమ్మను ఆరాధిస్తున్నాము. ప్రభు, ఈ రాత్రి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ఎపిసోడ్ సహకారులను నిరంతరము అనుదినమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అవసరము తీర్చండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. చాలా ప్రాముఖ్యమైన హెచ్చరిక యేసు ప్రభు తెలియచేసినది. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. బీవేర్ ఆఫ్ ఫాల్స్ ప్రొఫెట్స్. చూడండి, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. 19వ వచనము వరకు ఉన్న వాక్య భాగం అబద్ధ ప్రవక్తలను ఐడెంటిఫై చేయుట ఏ విధముగానో ప్రభువు తెలియచేశారు. యేసు ప్రభువు మరియు అపోస్తలులను వారి వారి రచనలలో, మాటలలో అబద్ధ ప్రవక్తలను గూర్చి చెప్పారు. ఈ అబద్ధ ప్రవక్తలు అనేటువంటి అంశం క్రొత్త నిబంధనది మాత్రమే కాదు. పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా కాలంలో అనేక మంది అబద్ధ బోధకులు లేచారు. ఇశ్రాయేలు జనాంగము అషూరుకు చెరకు వెళ్ళిన అనంతరం ఇశ్రాయేలు బుద్ధి కోల్పోయి శిక్షకు వెళ్ళినారు అనే విషయాన్ని తెలియచేస్తూ ఇర్మియా యెరూషలేములో బోధ ప్రారంభించాడు. మీరు బబులోనుకు చెరకెళ్తారని చెప్పి చెబుతున్నాడు. కానీ ఎవరూ వినలేదు. కొందరు బోధకులు లేచి ప్రజలను, పరిపాలకులను ప్రక్కదారి పట్టించారు. దేవుడు గొప్పవాడు కనుక మిమ్మును ఇక్కడే ఉంచుతాడు, బబులోనుకు తీసుకుపోడని చెప్పటం ప్రారంభించారు. ఒక ప్రక్కన ఇర్మియా బబులోను చెర మీకు తప్పదని, దేవాలయం పడగొట్టబడుతుందని, యూదులు చెరలోకి పోతారని చెబుతుంటే మిగిలిన వారు అదంతా ఉట్టిదే, నమ్మద్దు, అది దయ్యపు ఆత్మ చెబుతోంది, మోసపూరిత ఆత్మ చెబుతోందని చెప్పి ఇర్మియాను ఎన్కౌంటర్ చేశారు, ఎదుర్కొన్నారు. ఇక్కడ ఎవరు నిజం, ఎవరు అబద్ధం చూడటానికి దేవుని వాగ్దానాలు చొప్పున చూస్తుంటే ప్రజలు అక్కడే ఉండాలి అన్నట్టుగా ఇష్టపడుతున్నారు. వారికి దేవుడిచ్చినటువంటి స్వాస్థ్య స్థలంలో ఉండాలని ఇష్టం. కానీ వారి జీవితాలు తగిన క్రియలు లేనివిగా ఉన్నాయి. దేవుడు వారిని విసర్జించి ఆ స్థలం నుండి గెంటేస్తున్నాడు. అది వారు గ్రహించలేదు.
ఇర్మియా అబద్ధ బోధకుడిలా వారికి అనిపించాడు. కానీ వాస్తవానికి ఇర్మియా సత్యవంతుడైన బోధకుడు, మిగిలిన వారే అబద్ధాలను కల్పించిన వారయ్యారు. ఎందుకంటే మోషేకు దేవుడు చెప్పాడు ముందస్తుగానే, నా ప్రజలు నన్ను తృణీకరిస్తే నేను ఈ స్థలం నుండి వాళ్ళు పంపేస్తానని, శత్రువులకు అప్పగిస్తానని. సత్యాన్ని విడిచిపెట్టారు ప్రజలు, సత్యాన్ని విడిచిపెట్టారు రాజు, పరిపాలకులు. ఆ కారణం చేత అబద్ధ బోధకులు వారిని మోసం చేయగలిగారు. అలాగుననే చివరి దినములలో సత్యము నుండి వక్రీకరించబడిన స్థితిలోనికి మనుషులను పంపుటకు అబద్ధమాడేటువంటి శక్తి అనేకులను ప్రేరేపిస్తోంది. వారు అబద్ధ బోధకులకు, అబద్ధ ప్రవక్తలుగా వస్తూ ఉన్నారు. అబద్ధ ప్రవక్తలను ఐడెంటిఫై చేయటం ఎట్లా? చాలా సింపుల్. ఇక్కడ 15 నుండి ఈ 19 వచనాల మధ్య వ్రాస్తూ వచ్చాడు. ఒకటి, వారి అవుట్వర్డ్ అపియరెన్స్. వారు బయటకు ఎట్లా కనపడతారంటే గొర్రె చర్మం కప్పుకొని వస్తారు, కానీ లోపట వాళ్ళు తోడేళ్ళు. ఏమర్థం అవుతుంది? వెలుపట రిలీజియస్ అట్మాస్ఫియర్, ఇంటర్నల్గా వాళ్ళు వుల్ఫ్ మైండెడ్ పీపుల్, తోడేళ్ల వంటి స్వభావం కలిగినటువంటి వారు. తోడేలు క్రూర జంతువు, గొర్రె సాధు జంతువు. పైకి సాధు జంతువు వంటి ఆకారం, వస్త్రధారణ ఉంటుంది, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు ఉంటారు. వీళ్ళే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. తర్వాత వారి యొక్క అంతరంగ స్థితి పతనమైపోయినదై ఉంటుంది. దే హ్యావ్ no moral values and ethical values in their life and in their heart. వారి హృదయంలో, వారి జీవితంలో ఎక్కడ విలువలు కనపడవు. అదే చెప్పాడు. తర్వాత వారి ఫలాల వలన మీరు వారిని తెలుసుకుంటారు. You will know them by their deeds and their actions. వారి ఫలాలు ఎట్లున్నాయి, వారు ఏం పని చేస్తున్నారు అని తెలుసుకుంటారు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనా, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనా కోస్తారా? కనుక దేర్ వర్డ్స్ ఆర్ నాట్ మ్యాచింగ్ విత్ దేర్ డీడ్స్. వారి మాటలు వేరు, వారి క్రియలు వేరు. వారి క్రియలు వేరు, వారి మాటలు వేరు. వారు అంతరంగం వేరు, వారు చెప్పుకుంటున్నది వేరు. వారి ఫలాలు వేరు, వారి నుండి వస్తున్న పనులు వేరు. అలాగనే మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది, పనికి మాలిన చెట్టు కాని ఫలాలు ఫలిస్తుంది. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. కనుక అంతరంగం సంబంధమైనదే తెలుస్తుంది అబద్ధ బోధకుడా లేదా అనేది. కనుక అంతరంగంలో సరిగా లేనివాడు బాహ్యాన్న ఎట్లా మంచి ఫలాలు, మంచి క్రియలను చూపించగలుగుతాడు? మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి మీరు వారి ఫలాలను బట్టి వారిని తెలుసుకుందరు. ఇది ఇక్కడ మనకు ప్రభువు డైరెక్ట్గా చెబుతోంది. 7 విధాలుగా మనం ఈ అబద్ధ బోధకులను గుర్తించవచ్చు అన్నాడు. ఒకటి, బయట వారి యొక్క విధానం, అవుట్వర్డ్ జనరల్ కాండక్ట్ ఆఫ్ ద ప్రీచర్. అవుట్వర్డ్ జనరల్ కాండక్ట్ మనం చాలా సులువుగా గుర్తించేయచ్చు. ఈ వ్యక్తులు బయట వారి యొక్క కాండక్ట్, వారి యొక్క శీలము బట్టి మనం తెలుసుకోవచ్చు. వారి బోధకు శీలానికి సంబంధం ఉండదు. వారు బయటకు రిలీజియస్ డ్రెస్ కోడ్లో ఉంటారు, కానీ ది ప్రాక్టీసెస్ ద సిన్ఫుల్ యాక్టివిటీస్. కనుక ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బై ఇన్వర్డ్ స్టేట్, వారి యొక్క అంతరంగ స్వభావ సంబంధమైన అంశాలను బట్టి మనం గుర్తించవచ్చు అన్నాడు. బై ద కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ వర్క్స్ ప్రొడ్యూస్డ్, వారి నుండి వస్తున్న క్రియల ఫలితాన్ని బట్టి వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసుకోవచ్చు అన్నాడు. మేము చాలామంది పాస్టర్స్తో, ఇవాంజలిస్టులతో, పీపుల్ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటున్న వారితో, మెన్ ఆఫ్ గాడ్, సర్వెంట్ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటున్న వాళ్ళతో తిరుగుతూ ఉంటాం. వారు చూస్తున్నప్పుడు అర్థమైపోతుంది. చాలామంది పెద్ద పెద్ద మందిరాలు కట్టి ఉన్నారు ఇప్పటికే, కానీ వారి మాటలు క్రియలు మ్యాచ్ అవ్వవు.
వారి క్యారెక్టరు వారి టీచింగ్ మ్యాచ్ కాదు. చాలా సులువుగా అర్థమైపోతుంది, వీడిక్కడ పక్కదారి పట్టాడు, ఇతడు బోధకుడుగా చలామణి అవుతున్నాడు, కానీ కళ్ళ ముందు కనిపిస్తున్నారండి ఆ వ్యక్తులు. కనుక మనం చాలా సులువుగా ఐడెంటిఫై చేయొచ్చు. వారి ఫలాన్ని బట్టి, వారి క్రియను బట్టి, వారి యొక్క మాటను బట్టి, వారి విధానమును బట్టి, వారి జీవిత ప్రవర్తన నియమావళిని బట్టి మనం తెలుసుకోవచ్చు. బై ప్రొఫెసింగ్ టు డూ నాట్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. చెప్పటానికి దేవుని చిత్తం గురించి మాట్లాడతాడు, కానీ దాన్ని పాటించడం. ఇట్లాంటి వాడు అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుడు. బై సాటనిక్ బ్యాకింగ్, సాతాను చేత పురుకొల్పబడిన వాడై బోధకు జీవితానికి ముందుకెళ్తున్న వారు కనిపిస్తారన్నాడు. అదే చెప్పాడు ఇక్కడ. మంచి చెట్టు కానీ ఇది మంచి ఫలాలు ఫలింపనేరదు. ఇట్స్ ఇంపాసిబుల్ టు బేర్ ఎ గుడ్ ఫ్రూట్. మంచి ఫలము ఫలించుట మంచి చెట్టు కాకపోతే సాధ్యం కాదు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. కనుక రైట్ సర్వెంట్హుడ్, సరైన సేవకుడిని మందిరానికి వెళ్తున్నారా మీరు? వాట్ ఈస్ దేర్ టీచింగ్ అండ్ వాట్ ఈస్ దేర్ లైఫ్? యూ నీడ్ టు చెక్ ఇట్ ఫాస్ట్. కనుక అబద్ధ బోధకులతో ప్రయాణం చేస్తూ ఒక దినాన ఆత్మలో నష్టపోవటం వల్ల ఏమిటి ప్రయోజనం ఆలోచించాలి. తిమోతి 2వ పత్రిక పౌలు గారు చాలా స్పష్టంగా తిమోతికి రాశారు. 2వ పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనంలో రాసిన మాట చదువుతున్నాను. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారయుందురు. భక్తి యొక్క శక్తిని ఆశ్రయించరు కానీ పైకి భక్తి గల వారి వలె ఉందరు. అవుట్వర్డ్ అపియరెన్స్ భక్తి కలిగిన వారిలాగా కనిపించడం. అంటే హెవీలీ రిలీజియస్ యాక్టివిటీస్ లైక్ సద్దూకయులు పరిసయ్యులు ఎట్లా హృదయంలో మార్పు లేకుండా పై రూపమున భక్తి, పై రూపమున మతపు రంగు పులిమారో అలాగునన్నమాట. కనుక చాలామంది అబద్ధ బోధకులు లోకంలో ఉన్నారు. They do not have the repentance in their hearts and minds. No transformation in the life. హృదయంలో పరివర్తన ఎక్కడ ఉండదు, జీవితంలో మారు మనసు ఉండదు, కానీ దేవుని పేరిట జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. పైకి భక్తి గల వారి వలె ఉన్నారు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారు. మరియు ఇటువారికి విముఖుడమై ఉండము. భక్తి యొక్క శక్తిని ఆశ్రయించని వ్యక్తికి నీవు విముఖుడవు గుండు వాడు అబద్ధ బోధకుడు. పాపభరితములైన నానా విధములైన దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకునుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చేర్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. చూడండి, సులువుగా స్త్రీలతో, చెడిన స్త్రీలతో అక్రమ సంబంధాలకు వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తులు, పాపభరితులు, నానా విధములైనటువంటి దురాశల చేత నడిపించబడుతున్నటువంటి వారు. పేతురు గారు చెప్పాడు, వ్యభిచారిని చూచి మానలేని కన్నులు అన్నాడు, దొంగను చూచి ఏకీభవించేటువంటి బుద్ధి అన్నాడు. కనుక అబద్ధ బోధకుడు అంటే ఎవడు? డబ్బు కొరకు దేవుణ్ణి అమ్మేసుకునేవాడు, క్యారెక్టర్లెస్ ఫెలో. వ్యభిచారం కొరకు అరులు చాచి పరుగులెత్తువాడు, వ్యభిచారాన్ని చూచి మానలేని కన్నులు కలిగినటువంటి వాడు. కనుక జీవితంలో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క భక్తి, దేవుని యొక్క విధానము, క్రీస్తు యొక్క సారూప్యం కనపడకుండా ఒక వ్యక్తిని సేవకుడిగా ఎన్నడూ మనం అంగీకరించరాదు. 8వ వచనంలో అన్నాడు, అన్నే అంబ్రే అని వారు మోషేని ఎదిరించినట్టు వీరు చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యాన్ని ఎదిరిస్తారు. సత్యాన్ని ఎదిరిస్తారు. దే లవ్స్ ద లై నాట్ ద ట్రూత్. వారు సత్యాన్ని ప్రేమించరు, అసత్యాన్ని ప్రేమించి దాన్ని వెంబడించి దాన్ని ప్రాక్టీస్లో పెడతారు. ఇక వాడేం బోధకుడు? ఆలోచించండి. అబద్ధ బోధకులు
ఆస్తి సంపాదన వైపు పరుగులెట్టేటువంటి వారుగా ఉంటారు. ప్రజల నుండి ఆర్థిక లబ్ధి దోపిడీకి వివిధ పన్నాగాలు పన్నుతున్న వారుగా ఉంటారు. కనుక వారి ఫలాన్ని బట్టి మనం వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. వారి యొక్క హృదయంలో నుండి వెలువడుతున్నటువంటి భావాలు, వాటి నుండి వస్తున్న క్రియలను బట్టి వారిని ఐడెంటిఫై చేయాలి. అందుకనే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మొదటి వచనం నుండి చెబుతూ అన్నాడు, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నీడ్ that you must test the person before you trust that one. మీరు ఒక వ్యక్తిని నమ్మటానికి ముందు you must test him. ఇది యేసు ఆత్మ, దేవుని ఆత్మ, లేక దురాత్మ ఇతన్ని నడిపిస్తోందా, ఇతడు బోధకుడికి వచ్చాడు అనేది ఎవరు గ్రహించాలి, ఎవరు పసిగట్టాలట? విశ్వాసులే పసిగట్టాలి. ఎందుకంటే అనేకులైన అబద్ధ ప్రవక్తలు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పటికే ఎన్ని రాంగ్ టీచింగ్స్, ఎన్ని రాంగ్ కల్ట్స్, ఎంత రాంగ్ డాక్ట్రిన్స్ టీచింగ్ ఎక్కువైపోయిందండి. పైకి క్రైస్తవుడే, సర్టిఫికెట్లో క్రైస్తవుడే ఉంటుంది, పై అపియరెన్స్ క్రైస్తవుడే, ఇంటి పైన దేవుడి పేరు పెట్టేస్తాడు, వీలైతే వాక్యం రాసేస్తాడు, బైబిల్ నిత్యం చేతిలోనే ఉంటుంది. కానీ జీవితంలో ఆ వాక్యము ఫోర్స్లో ఉండదు, వాక్యము అమలులో ఉండదు. అది మనం గమనించుకోవాల్సింది. తర్వాత చెప్పిన మాట, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ప్లీజ్ నోట్ దిస్, ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. యేసు క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు, దేవుడు అని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో వాళ్ళే దేవుని యొక్క సంబంధులు. యేసుక్రీస్తును చాలామంది దేవునిగా అంగీకరించడం లేదు. దేవుని కుమారుడిని ఒప్పుకోవటం అంటే దేవుడిని ఒప్పుకోవటమే. ఆనాడు సిలువ వేస్తున్న సందర్భంలో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, బోధకులు, యాజకులు, ప్రధాన యాజకుడు అభ్యంతర పడింది యేసుక్రీస్తును గురించి దేవుని కుమారుడిని ప్రకటనను బట్టే వాళ్ళు అభ్యంతరపడ్డారు. ఆయనకు జరిగిన 6 అన్యాయపు తీర్పుల్లో ఒక తీర్పులో ఆయన అడిగారు కూడాను, నీవు దేవుని కుమారుడు అని అడిగారు. అడిగి మరి ఆ నేరాన్ని ఆయన మీద రుద్దారు. కనుక దేవుని కుమారుడు అంటే నథింగ్ బట్ గాడ్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ గాడ్ అని ఎవడైతే నమ్మడో వాడు దేవుని సంబంధి కాదు. కనుక బైబిల్ పుచ్చుకొని వస్తే దేవుని సంబంధం అనుకోకండి, మెడలో సంచేసుకొస్తే దేవుని సంబంధం అనుకోకండి. చాలామంది మందిరాలు పెట్టేస్తున్నారు, ఎక్కడికక్కడే శాఖలుగా అబద్ధ బోధకులు విలయతాండవం చేస్తున్నారు ఎక్కడికక్కడ. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చివరి రోజుల్లో ఉన్నాం. అందుకని చెప్పాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడిని ఎవరు ఒప్పుకోరో వాడు అబద్ధ ప్రవక్త అన్నాడు. క్రీస్తు విరోధి ఆత్మ వస్తుందని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉంది. చిన్నపిల్లారా, మీరు దేవుని సంబంధాలు కనుక మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాడిని కంటే గొప్పవాడు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడతారు. లోకం వారి మాట వింటుంది. మనం దేవుని సంబంధం, దేవుని ఎరిగిన వాడు మన మాట వింటాడు. దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాం. ఈ విధంగా మనం తెలుసుకుంటామన్నాడు. తెస్సలోనిక సంఘానికి కూడా పౌలు గారు రాస్తున్నప్పుడు అబద్ధ బోధకులను గుర్చినటువంటి జాగ్రత్తలు రాశాడు. ఎప్పుడు అబద్ధ ప్రవక్త ఎట్లా బయటకు వస్తాడనేది చాలా తేటగా రాస్తూ వచ్చాడు. తెస్సలోనిక మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో మీకు ఆ కాలాల గురించి నేను రాయక్కర్లేదు, ప్రభు ఎట్లా దొంగ వలె వస్తానని చెప్పాడు. రాస్తున్నప్పుడు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడమన్నాడు, అబద్ధ బోధకులను గురించి జాగ్రత్త పడమన్నాడు. తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో 5-6 వచనాల్లో వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలని వాడిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయించినది కానీ దానిని ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యలో నుండి తీసివేయబడి వరకే
మనకు వరకే అడ్డగింపబడును. ధర్మ విరోధమైనటువంటి ఆత్మ ఇదివరకే పనిచేస్తా కనుక ప్రతిదానిని నమ్మవద్దన్నాడు. చాలామంది వాళ్ళ అద్భుతాలను చూసి వాళ్ళు వెనకాల పడి పరిగెత్తున్నారు. ప్రభు దగ్గర తీర్పులో ప్రభు చెప్పారు, అక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి. వాళ్ళు వెంటనే క్లెయిమ్ చేశారు, ప్రభు నీ పేరిట మేము బోధ చేయలేదా, మేము దయ్యాలు వదిలించలేదా, మేము స్వస్థతలు చేయలేదా? అక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి. అర్థమవుతుందా? కనుక డు నాట్ బి డిసీవ్డ్ బై ద మిరకల్ పెర్ఫార్మర్స్. ఏదో అద్భుతాలు చేస్తున్నారని చెప్పి మోసపోకండి సోదరులారా, సోదరిలారా. చాలా పెద్ద పెద్ద జన సమూహాలతో కూడా మందిరాలు వచ్చేస్తున్నాయని మోసపోకండి. దేవుడు వెక్కిరించబడడు. కనుక మాబ్స్ను చూసి డు నాట్ బి డిసీవ్డ్, మోసపోవద్దు. యేసు ప్రభు చుట్టూత బహు గొప్ప జన సమూహాలు తిరిగారు. ఆయన సత్యం మాట్లాడితే ఆ 10 మంది మిగిలారు. కనుక ఒక బోధకుని లేదా ఒక సేవకుని వెనకాల ఉన్న జనసంఖ్యను చూసి మోసపోవద్దు. విస్తృతమైన జనసంఖ్య అతను వెంబడిపోతున్నారు కదా అని చెప్పి రైట్ పర్సన్ అని అనుకోవద్దు. అతని యొక్క జీవితం మారాలి, అతను ప్రభువుని అంగీకరించాలి, ప్రభువే దేవుడిని ఒప్పుకొని దాన్ని ప్రకటన చేయాలి, ప్రభువు వలె జీవించటకు తీర్మానం కలిగిన వాడై దానిని అమలు చేసి చూయించిన వాడై ఉండాలి. సాధారణ విషయం కాదు. కనుక మంచి క్రియల చేత తాను జీవిస్తున్నటువంటి వాడై ఉండాలి. లోపల క్రూరమైన తోడేళ్ళు, పైకి మాత్రం గొర్రెబొచ్చు కప్పుకున్నటువంటి అనుభవాలు, పైకి తీయటి మాటలు, ప్రేమ మాటలు, దీవెనకరమైన మాటలు, అంతరంగంలో కుట్ర, కుయుక్తి, కుతంత్రం. ఎట్లా అవుతాడు దైవ సేవకుడు? దేవుడు చూస్తున్నాడు అట్లాంటి వాళ్ళను. ఆయన పని చేసే దినం తరువాత ముందు మనం దాన్ని తెలుసుకొని వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళటం మనం నేర్చుకోవాలి. ద్రాక్ష పండ్లను పల్లేరు చెట్ల మధ్య, ద్రాక్ష పండ్లను ముండ్ల చెట్ల మధ్య, అంజూరపు పండ్లను పల్లేరు చెట్ల మధ్య కోసే ఛాన్సే లేదు. కనుక ఒకటి సేవకుడు అని చెప్పినప్పుడు, దేవుని బిడ్డని చెప్పినప్పుడు, యూ మస్ట్ ఎగ్జామిన్ హిజ్ లైఫ్, నాట్ హిజ్ టీచింగ్, నాట్ హిజ్ ఫాలోవర్స్, బట్ హిజ్ లైఫ్. జనం వెంబడి వెళ్తున్నారు అన్నట్టు చూడు బాకండి. ఎంతోమంది జనం వెళ్ళారు, నాశనానికి పరిగెత్తారు. ఇవాళ మ్యూజిషియన్స్ వెనకాల పోతున్నారు, మెజిషియన్స్ వెనకాల పోతున్నారు. కనుక దాన్ని బట్టి మోసపోవద్దు. ప్రభువుకు కావాల్సింది క్రమమైన జీవితం, ప్రభువునకు కావాల్సింది భక్తిని, విశ్వాసమును కనపరిచేటువంటి ఆశీర్వాదకరమైన జీవితం. దాన్ని విడిచిపెట్టి తిరిగేటువంటి వారిని దేవుడు ఎన్నడూ లక్ష్య పెట్టడు. ప్రతి చెట్టు ఫలిస్తుంది, పనికిమాలిన చెట్టు పనికిమాలిన ఫలాలు ఫలిస్తుంది. ఒక వ్యక్తి యొక్క లైఫ్ మనకు చాలా సులువుగా చెప్పేస్తుంది. కొందరు సేవకులు భార్యలను విడిచిపెట్టే సేవకులు మనం తిరుగుతున్నారు. వారిని గురించి జాగ్రత్త పడమని వాక్యం చెబుతాను. సులువుగా వారు స్త్రీలను చెరిచేవారుగా ఉంటారంటే వారిని గురించి జాగ్రత్త పడమని వాక్యం జ్ఞాపకం చేస్తాను. కొందరు ధనాపేక్ష కలిగి ముసుగు వేసుకుని వస్తుంటారు, అవసరాలు ప్రకటన చేస్తుంటారు. దేవుని నుండి పొందాల్సినది మనుషుల నుండి పొందేటట్లుగా కుయుక్తి, కపటం, ధనాపేక్ష, వేషం, మోసం, వేషధారణ ధరించుకొని సంఘాల్లోకి వచ్చేస్తున్నారు. జాగ్రత్త, మనం పరీక్ష చేసుకోవాలి. ఈ అబద్ధ బోధకులను గురించి జాగ్రత్త పడమని ప్రభు చెబుతున్నాడు. జాగ్రత్త పడండి. యూ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ దెమ్. కనుక బీ వేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడాలి. రాంగ్ డాక్ట్రిన్స్ తీసుకొచ్చేస్తున్నారు. ఎన్ని రకాల అన్నింట మేజర్ డాక్ట్రిన్స్ అన్నింటా కూడా లొసుగును తయారు చేసి పెట్టేస్తున్నారు. ఎక్కడికక్కడే మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మని యొక్క నింపుదల, ప్రార్థనా జీవితము, వీటిని గుర్చినటువంటి ఏ విధమైనటువంటి చరిత్ర వారి జీవితాల్లో కనబడటం లేదు. కనుక ప్రతి ఒక్కడు సేవకుడు కాదు, ప్రతి ఒక్కడు పిలుపు పొందినవాడు కాదు, ప్రతి ఒక్కడు ప్రభువు యొక్క పిలుపును ఆధారం చేసుకుని దీనత్వంతో వచ్చినవాడు కాదు.
కనుక మనం బోధకుల విషయం జాగ్రత్తగా ఉండమని చెప్పి వాక్యం సెలవిస్తాను. బోధ చాలా సందర్భాల్లో సాతాను మంచి బోధకుడు, అనేకులను పక్కదారి పట్టిస్తాడు. ఇవాళ అనేక మంది రకరకాల బోధనలు పట్టుకొని పరుగునెత్తున్నారు. అవి నిత్య జీవానికి చేర్చేవా కాదా అనే ఆలోచన వారి యొక్క జీవితాలు ఎక్కడ కనబడటం లేదండి. కనుక దేవుని యొక్క సేవకుడు, నిజమైనటువంటి దైవజనునికి ఉండాల్సినటువంటి లక్షణములు చాలా తేటగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తెలియచేయబడ్డాయి. వారు సత్యం కొరకు హింసను, బాధను అనుభవిస్తారు. వారు ధనాపేక్షను విసర్జించిన వారుగా ఉంటారు. వారు ఆపోజిట్ సెక్స్ పట్ల జాగ్రత్త కలిగి పరిశుద్ధ జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. కుటుంబ జీవితాన్ని జాగ్రత్తగా కలిగి ఉంటారు సత్యవంతులైన సేవకులు. వారి బోధలో దేవునికి మహిమ వచ్చేట్టుగా ప్రవర్తిస్తారు. కనుక నిజమైన సేవకుడు ఎవడు, అబద్ధ బోధకుడు, అబద్ధ సేవకుడు ఎవడు మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై. దానికి సులువుగా వారి ప్రవర్తన, వారి జీవితము, వారి యొక్క బోధ, వారి విధానము మనం పరీక్షించినప్పుడు మనకు అర్థమవుతుంది. కనుక చాలా సందర్భాల్లో మనం మోసపోతున్నాము. కొన్ని సందర్భాల్లో మన డబ్బు కూడా పోగొట్టుకుంటున్నాం పరిచర్య పేరిట. ఈ రాత్రికాలం వాక్యాన్ని ముగిస్తూ నేను మనవి చేస్తున్నాను, బీవేర్ ఆఫ్ ద ఫాల్స్ ప్రొఫెట్స్. చివరి దినాల్లో అనేకమైన చెడు సిద్ధాంతాలను తీసుకుని వస్తున్నారు. చెడు విధానాలను మందిరంలోనికి తెచ్చేస్తున్నారు, క్రైస్తవీయులను తెచ్చేస్తున్నారు. కనుక దీనుడై ఎవడు ఆయన నామం నుండి వణుకుతుంటాడు వాడిని ఆయన దర్శిస్తాడు. ఈ మాట మరిచిపోయి గర్వాంధులైపోతున్నారు. బోధకులు కాంపిటేటివ్ స్పిరిట్లో పోతున్నారు. ఇవన్నీ కూడా ఫాల్స్ టీచర్స్ లక్షణాలు. కనుక మీరు అబద్ధ బోధన గురించి జాగ్రత్తగా ఉండాలి. వారి డాక్టర్ని గురించి జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ మీద వారు రేకెత్తించే అనుమానాల విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి మాత్రమే తెలుసు అన్నట్టుగా విర్రవీగి చేసేటువంటి సవాలుతో కూడిన బోధల విషయం జాగ్రత్తగా ఉండాలి. సోదరుడా, సోదరి, ఈ రాత్రి వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ చెట్టు కాయలను బట్టి తెలియచేయబడుతున్నట్టుగా ఒక సేవకుడు, ఒక నిజమైన సేవకుడు అతని జీవితాన్ని బట్టి తెలియచేయబడగా, ఒక అబద్ధ బోధకుడు అతని ప్రవర్తనను బట్టి తెలియచేస్తాడు. కనుక కన్సిడర్ ద బిహేవియర్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద పాస్టర్స్, ఆఫ్ ద ఇవాంజలిస్ట్ అండ్ ద మెన్ ఆఫ్ గాడ్. ఇది మనం గుర్తించాల్సినటువంటిది. కాబట్టి మీరు వారి ఫలములను బట్టి వారిని తెలుసుకుంటారు. యూ విల్ నో దెమ్ బై దేర్ యాక్టివిటీస్. కనుక పరీక్షించకుండా ఎవరిని నమ్మవద్దు, పరీక్షించకుండా ఏ ఆత్మను నమ్మవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. వాక్యాన్ని ముగిస్తూ రేపటి వాక్య ధ్యానములో 21వ వచనంలోని వాక్యమును మనం ధ్యానం చేద్దాం, ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు, మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు విస్తరించిన దినాల్లో మేము ఉన్నాం ప్రభు. మీ సత్యమును అనుసరించి నడిచేటువంటి వ్యక్తులముగా మేముండి అనేకులను మీ కొరకు సిద్ధపరచుటకు సేవకులంగా మాకు సహాయం చేయండి. వింటున్న వారు కూడా ఆయన వాక్యమునకు లోబడి జీవితాలు సరి చేసుకోవడానికి కృపదాయించేయము. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైన గాక.